అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ కూడా ఎక్కువగా మా తెల్లవారుజామున లేచి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి పావులు పోసేది. ఒకసారి మా అమ్మ అంది కదా, అబ్బాయి అరే అట్టిపళ్ళు పెట్టాను నాయన, మరి నాగేంద్రుడు వస్తాడు జాగ్రత్తగా చూడు, నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు కదా చూడు అని చెప్పింది. సరే నేను ఆడ కూర్చున్నా, నేను మొహం కడుక్కొని టిఫిన్ చేసి వాకిట్లో కూర్చున్నా. దూరంగా నాకు భయం లోన పోవాలంటే దూరం కూర్చున్నా. వస్తుంది నిజంగా చూద్దాం ఎట్లుంటాడు నాగేంద్రుడని. గంట అరగంట పైన దాటింది, పోగంట దాదాపు అయింది, సుమారు గంట కావస్తా ఉంది. మరి ఉదయకాలం సాయంకాలమున దేవుని కృపా కనికరాలను బట్టి మరి నా పేరు నరసింహారావు, మేము హిందూ కుటుంబం నుంచి వచ్చిన వారం. మాది గుంటూరు అరండాలపేట, అనగా అక్కడ గుంటూరులోనే పుట్టి పెరిగాము, అక్కడే చదువుకున్నాము. గుంటూరు అక్కడ ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి నల్లపాడు గుంటూరు పాలిటెక్నిక్ చదివాను. కాబట్టి ఆరంభం నుంచి కూడా నేను మరి విగ్రహాలు ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ఆయా విగ్రహాలను పూజిస్తూ ఆయా బొమ్మలను కొలుస్తూ ఉండేవాడిని. ఆయా పండగలకి పబ్బాలకి ఎన్నో విధాలుగా మరి చేస్తూ ఉండేవాడిని. గుంటూరులో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి గుళ్ళు మొత్తం తిరిగాను, మొత్తం గుళ్ళు మొత్తం తిరిగాను, ఏ గుడి వదిలిపెట్ల. కాబట్టి ఆ విధంగా తిరుగుతూ వచ్చానమాట. నాకు భక్తి ఎక్కువ. చిన్నప్పుడు ఒక స్టూడెంట్లు ఉన్నప్పటి నుంచి నాకు భక్తి ఎక్కువ. మేము చదువుకున్న రోజుల్లోనే మరి నారాయణ వ్రతాలు చేసేవాళ్ళం. ఆ విధంగా భక్తి ఎక్కువగా ఉండేది. అలాగే ముఖ్యంగా మరి నేను అక్కడ నంబూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఆయన పేరు కాళీవర ప్రసాద్ బాబు. కాబట్టి ఆయన మరి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయన మీద కాళ్ళ మీద పడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తల మీద పోసుకునేవాడిని. ఆయన గొప్ప ఇదనమాట, భక్తుడు అనమాట, ఆయన కాళీ భక్తుడు. ఆ విధంగా మరి ఆయన ఆశ్రమంలో పెద్ద ఆశ్రమం అది నంబూరులో, ఆ పెద్ద ఇప్పటికీ ఆశ్రమం ఉంది, ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన మీద ఆయన పూజ చేస్తూ అట్లా ఆయన చేస్తూ వచ్చేవాడిని. మమ్మతో పాటు నేను వెళ్తూ ఉండేవాడిని అనమాట. కాబట్టి నాకు బాల్యం నుంచే భక్తి ఎక్కువ. ఆ విధంగా చేస్తూ వచ్చాను. ఇంట్లో అప్పుడు సంవత్సరం కోసం వ్రతాలు చేసేవాడిని, మేమంతా స్టూడెంట్స్ కలుసుకొని. ఈ విధంగా నేను పక్కా కాళికా భక్తులు, పక్కా విగ్రహారాధికుడిని. కాబట్టి ఇక మామూలుగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం ఇక అది మామూలుగా అలా ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు సిగరెట్లు కానీ త్రాగటం కానీ అది ఎప్పుడు కూడా నాకు సహజంగా అలవాట్లేదు. అదే సినిమాలు చూస్తూ ఉండండి, బొమ్మలు, ఆరాధన, ఈ యొక్క పూజలు, ఈ పురస్కారాలు, ఈ విధంగా ఇన్ని చేస్తూ ఉండేవాడిని అనమాట. అంతేకాకుండా మరి మా ఇంట్లో ఒక పాము పుట్ట పెరిగింది. 2 గదులు మాయి, ఒక గదిలో పాము పుట్ట. మా ఇంట్లో పాము పుట్ట పెట్టేటప్పటికి రోజులు పెరుగుతూ ఉంది. ఆ గదిలో మీ పక్క ఉంటాము, ఆ కొట్ల పట్ల పాము పుట్ట ఉంది. ఆ ఇల్లు ఖాళీ చేయించేసాం. ఆ రూము పూర్తిగా దేవుడు మా ఇంటికి వచ్చేసాడు, మా ఇంట్లో పిలిచాడని ఇక పూజ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఊరంతా మా ఇల్లు దేవాలయం అయిపోయింది. ఆదివారము, శనివారము, గురువారం 3 రోజులు వారానికి వచ్చి రావటం, పూజలు చేయటం, భజనలు చేయటం. ఇక భయంకరంగా మా ఇల్లు ఒక దేవాలయంగా మారిపోయింది. ఆ రూమ్ అంతా కూడా భక్తి 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 ఆరాధన అయితే ఇట్లా పాటలు పాడుతా ఆ యొక్క ఆ దేవతను పూజిస్తూ ఉండేవాళ్ళు కదా. అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ కూడా ఎక్కువగా మా తెల్లవారుజామున లేచి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి పావులు పోసేది. ఒకసారి మా అమ్మ అంది కదా, అబ్బాయి అరే అట్టిపళ్ళు పెట్టాను నాయన, మరి నాగేంద్రుడు వస్తాడు జాగ్రత్తగా చూడు, నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు కదా చూడు అని చెప్పింది. సరే నేను ఆడ కూర్చున్నా, నేను మొహం కడుక్కొని టిఫిన్ చేసి వాకిట్లో కూర్చున్నా. దూరంగా నాకు భయం లోన పోవాలంటే దూరం కూర్చున్నా. వస్తుంది నిజంగా చూద్దాం ఎట్లుంటాడు నాగేంద్రుడని. గంట అరగంట పైన దాటింది, పోగంట దాదాపు అయింది, సుమారు గంట కావస్తా ఉంది. అది రానేలేదు. చివరి ఎలుకలు వచ్చి తినిపోయింది. ఎలుకలు వచ్చింది, పాము రాలా. మమ్మ చెప్పింది, అమ్మ రాలేదు నాగేంద్రుడు, ఎలుకలు తినిపోయినాయి అన్న. పిచ్చాడా, నాగేంద్రుడు ఎలుకల రూపంలో వచ్చాడని చెప్పింది. అవునా, నాకెందుకు అవునా, అట్లానా, దేవుళ్ళు మారుతారు, రూపాలు మారుతారు, దేవుళ్ళు అవసరాలు మారుతారుగా. నేను అనుకున్నా, అంతేనా అనుకున్నా. ఈ రూపాయలు చూసాను ఆయన అనుకున్నా.
ఈ విధంగా ఇలాంటి అంధకారమైనటువంటి భక్తిలో కొనసాగిపోతూ వచ్చాం. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నా. ఇలా చేస్తూ ఉన్న దినాల్లో ఇంకా మరి మాకున్నటువంటి ఆ బాబా గారి మాకు పెద్ద దేవుడు, ఆయన అంటాడు దేవుడిని నేనే కృష్ణుని నేను రావుడిని నేనే క్రీస్తుని అంటాడు. ఆయన కూడా ఆయనకు మరణం ఉండదు, ఆయన భక్తిపరుడు, మరణం ఉండదు అనుకున్నాను నేను. తర్వాత ఆయనకు పెద్ద జబ్బు చేసింది, అమెరికా తీసుకెళ్లారు, అక్కడ బాగా కాలేదు, తర్వాత చచ్చిపోయాడు. ఆ పెద్ద బొమ్మను పెట్టారు అప్పుడు ఎక్కడ మామిడి తోటలో నంబూరు దగ్గర పెద్ద బొమ్మ పెట్టారు, ఆయన బొమ్మ పెట్టారంట. ఆయన పేరు వరప్రసాద్, ఆయన పేరు కాళీ వరప్రసాద్. మా పెద్ద అబ్బాయి ఆయన చేత పేరు పెట్టించాం కృష్ణప్రసాద్ అని. ఆయన మైండ్ బాగోదు మా అబ్బాయికి, ఆ ఇంట్లోనే ఉంటాడు సరే. కాబట్టి ఈ విధంగా మరి ఆ పూజ చేసుకుంటా భక్తి చేసుకుంటా ఉంటూ ఉన్నాం. ఈ పక్క పుట్టల్లో పుట్టలో పాలు పోసుకుంటా, ఓ పక్క నంబూరు పోత, ఓ పక్క శనివారం ఆదివారం గుళ్ళు, ఇట్లా చేస్తూ ఉన్నా. దేవుని ఏర్పాటు ఉన్నాను బట్ నేను బహుశా కావచ్చు, ఎందుకంటే దేవుడు భూమికి పునాదులు వేయబడి ఆయన మనల్ని ఏర్పాటు చేసి బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ హ్యాస్ చూసన్ ఇన్ క్రైస్ట్ ఇన్ లవ్ కదా. భూమికి పునాదులు వేయబడక మునిపే యేసు క్రీస్తునందు మనం ఏర్పాట్లో ఉన్నాం. ఉదాహరణ ఏమిటంటే, నేను గుడికి వెళ్తున్నాను, కాకాని పూజ చేసుకుందామని వెళ్తున్నాను పొద్దున్నే సైకిల్ మీద. చదువుకునే రోజులు ఇప్పుడుగా చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్ ఒక సైకిల్ నేను సైకిల్ తీసుకున్నాం. మాది ఎండాకాలం, వెళ్ళి వస్తున్నాం పూజ చేసుకొని సైకిల్. అప్పటికి దాదాపు ఏం తిన్నా ఉపవాసం ఉండాలి కదా, మరి ఉపవాసంతో పోతాం కాకానికి సైకిల్తో. గుంటూరు అమరావతి, నా గుంటూరు భారతపేట నుంచి కాకానికి సైకిల్కి పోయాం ఏం తినకుండా. రిటర్న్లో కూడా ఏం తినలా, కళ్ళు తిరిగిపోతున్నాయి. సైకిల్ మరి బాగా స్పీడ్గా వస్తున్నాను, ఎదురుగా అంబాసిడర్ కారు వస్తుంది, వాళ్ళు గుడికి పోతున్నారు. వాళ్ళు పిగ్గా కారు కొట్టే, ఆ దెబ్బతో ఎగిరిపోవాల్సింది. విజయవాడ హైవేలో పడి బతికిన వాళ్ళు చాలా తక్కువ. నేను ఏర్పాటు ఉన్నాను కాబట్టి బతికి బయటపడ్డాను. ఆ విధంగా కొట్టు ఆల్రెడీ కారు ఆపాడు నన్ను చూసి, ఈయన ఎట్టు వస్తున్నాడు ఏందా, ఆ రాంగ్ రూట్లో వస్తున్నాడు ఏందా అని. కారు ఆపి నిలబడ్డాడు అక్కడ. ఆ ఆపిన కారుని కొట్టా, అది రన్నింగ్లో ఉంటే స్మాష్. అద్భుతం, దేవుని స్తోత్రములు. ఆయన అట్లా నన్ను కాపాడుతూ వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ఇదైపోయాను. దేవుని స్తోత్రాలు. ఈ విధంగా దేవుడు కాపాడుతూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ విధంగా భక్తి ఈ యొక్క లౌ సంబంధంగా ఈ భక్తిలో ఈ యొక్క దీంట్లో పార్వశ్యంలో ఇలా కొనసాగిపోతున్నటువంటి ఈ దినాల్లో మరి నేను చదువుకోవటం కూడా ఇంటర్మీడియట్ తర్వాత పాలిటెక్నిక్, గుంటూరు పాలిటెక్నిక్ చేశాను. నల్లపాడు గుంటూరు పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఈలోపు మాకు వివాహమైనది 73 సంవత్సరంలో వివాహమైనది. మ్యారేజ్ అయింది 73 సంవత్సరంలో. సో అప్పటికి మరి దేవుడిని నమ్ముకుందామే చెప్తూ ఉండేది. దేవుడు యేసుప్రభుని నమ్ముకోండి, మన పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు క్షమిస్తాడు దేవుడు, యేసు రక్తం ప్రతి పాపని కడిగి పవిత్రపరుస్తుంది, యేసుని నమ్ముకోండి అని చెప్తూ ఉండేది. అయితే నేను ఒప్పుకునేవాడినే కాదు. నా గ్రంథం నాది, నా పాటలు నావి, నా భక్తి నాది. యేసుప్రభు ఏంటి నా కోసం చనిపోవటం ఏంది, నీ కోసం చనిపోవటం ఏంది, ఆయన ఎవరు, ఆయన ఎక్కడో పుట్టాడు, ఆడ పెరిగాడు, యేసుప్రభు వారు మనకెట్టు దేవుడు అవుతాడు, నేను నమ్మను, నేను ఒప్పుకోని చెప్పేసి చాలా చేశాను. పైగా పుట్టకాడికి పూజ చేయమని బలవంతం చేసేవాడిని, కొట్టేవాడిని, రాకపోతే కొట్టేవాడిని. కాబట్టి ఈ విధంగా బలవంతంగా తీసుకెళ్ళాను. నా పూజ చేసేది కాదు, దండం పెట్టేది కాదు, పలహారం తినేది కాదు. నేను మాత్రం పూజ చేసేవాడిని, ఆమె కూడా బలవంతం చేసేవాడిని. బలవంతంగా వచ్చి నిలబెట్టేది కానీ చేసేది కాదు. ఆ విధంగా దేశప్రభు వారి గురించి ఆమె పరిచయం చేసింది, నాకు దేశప్రభు వారి గురించి పరిచయం చేసింది. వాళ్ళ అమ్మవారు దేవుడు నమ్ముకున్నారు ఆల్రెడీ, దేవుని స్తోత్రాలు. కాబట్టి ఆ విధంగా అప్పుడు ఆమె రక్షించబడకపోయినప్పుడు కూడా యేసుప్రభు వారు దేవుడు, ఇవేమి దేవుళ్ళు కాదు అనేటువంటి ఒక తీర్మానం కలిగింది. కాబట్టి నన్ను అట్లా మరి మాట్లాడటం జరిగింది ప్రభుని గురించి. లేకపోతే ఆమె చెప్పింది యేసుప్రభు దేవుడు, ఆయన రక్షకుడు, విమోచకుడు, మన పాపాలు క్షమించాడు, రక్తంతో కడిగి పవిత్రపరిచాడు అని చెప్తూ ఉండేది. అది వాక్యం ఎక్కడో తెలియదు, నాకు చూపించింది కాదు, చెప్తుంది జోరీలాగా యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది, యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు అని చెప్తూ ఉండేది. అసలు పట్టించుకునేవాడినే కాదు, ఏమి లేదు. అంత అయిపోయింది, వివాహం అయిపోయింది, అబ్బాయి బాబు పుట్టాడు. ఆ తర్వాత
74, 75 మా చదువు అయిపోయింది. 76లో మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం ఉద్యోగరీత్యా. స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నేను ఉద్యోగం హైదరాబాద్లో జాయిన్ అయ్యాను 76 సంవత్సరం. మరి అక్కడ జూన్ మాసంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గర భగవద్గీతలు చెవులు పోగులుండేవి. హైదరాబాద్లో కొత్తగా అక్కడ జాయిన్ అయ్యాను. ఆ రోజుల్లో హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఏమీ లేదు. ఇప్పుడు మహాపట్నం అయిపోయింది, షాపూర్, జిడిమెట్ల. అప్పుడు మా కార్పొరేషన్ వాళ్ళది అక్కడ ఉంటే అక్కడ జాయిన్ అయ్యాము. అక్కడ నేను జాబ్ చేస్తున్నాం. అక్కడ చేరిన తర్వాత అక్కడ కూడా ఇట్లానే సిస్టర్స్ వచ్చి గ్రహాలు దర్శిస్తూ ఉండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు, పోతుండేవాళ్ళు. నేను పట్టించుకునేవాడిని కాదు. ఒకసారి నాకు బాగా జబ్బు చేసింది, రక్తం పడిద్ది అన్నమాట దగ్గుతుంటే. గుంటూరులో చిన్నప్పటి నుంచి నాకు ఆ ప్రాబ్లం ఉంది, చదువుకున్న రోజుల్లో కూడా. ఏదో గుంటూరులో చూసుకున్న ట్రీట్మెంట్ తాత్కాలికంగా తగ్గినట్టుగా ఉంది. కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్కి, వాతావరణానికి ఎక్కువైపోయింది దగ్గటం. చలికాలం ఎక్కువగా ప్రాబ్లం, వామిటింగ్ అయితే బ్లడ్ వామిటింగ్ అవుతూ ఉండేది ఎక్కువగా. నా చాలా సీరియస్ పరిస్థితి. ఒకరోజు సీరియస్ అయిపోయింది పరిస్థితి. ఇక నేను గుంటూరు వెళ్ళిపోదాము, ఇక్కడ నేను బతకలేను, ఇంకా బతకడం కష్టం ఇక్కడ నేను చెప్పి. అప్పుడు ఇంకా ఫ్యామిలీ రాలా, హైదరాబాద్ గుంటూరులో ఉన్నారు ఫ్యామిలీ అని మా ఫ్రెండ్ తీసుకొచ్చి నన్ను సికింద్రాబాద్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. బండి ఎక్కుదాను గుంటూరుకి. ఆ రోజు నేను ట్రైన్లో, ఆ రోజు నేను తక్కువ ట్రైన్స్ అప్పుడు ఎక్కుదామని గుంటూరు సికింద్రాబాద్ స్టేషన్లో వచ్చి నన్ను పెట్టాడు. కూర్చుని నాకు మళ్ళా బ్లడ్ పడింది స్టేషన్లో కూడా. ఇంత బ్లడ్ కక్కున్నా, బ్లడ్ ఇదైపోయిందనమాట. ఇక నాతో పాటు నాకు చెప్పి పక్కన అందరూ అరుస్తున్నారు, ఏందో ఈయన బండి ఎక్కిస్తానంటే గుంటూరు బండి మధ్యలో ఏమైపోతాడు, అర్జెంట్ హాస్పిటల్ చేర్పించు, గాంధీ హాస్పిటల్ దగ్గరలో ఎదురుగా అని చెప్పంటే ఇక ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. 77 సంవత్సరం అడ్మిట్ చేసింది. అక్కడ నాకు ఆపరేషన్ చేశారు, పెద్ద ఆపరేషన్. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. మళ్ళా ఒకసారి ఆపరేషన్ ఒక డేట్ ఫిక్స్ చేశారు, పడుకోబెట్టారు, మత్తు ఇచ్చారు. ఆపరేషన్ చేయబోయేలోపు కరెంటు పోయింది. ఆ రోజుల్లో ఈ జనరేటర్ లేవు, ఆ రోజుల్లో అంత డెవలప్మెంట్ లేదు. కరెంటు పోతే చాలా కష్టం, మళ్ళీ బ్యాటరీ చేయాలి ఆపరేషన్. ఇది మేజర్ ఆపరేషన్, అట్లా చేయడానికి కుదరదు. చుట్టూ డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ కుదరలేదు. ఇక బ్లడ్ ప్లాన్ గీశారు, మత్తు ఇచ్చారు, బాల్ పడుకోబెట్టారు. ఇక కోయిపోతున్నారు, టక్కన కరెంటు పోయింది. ఇక పోస్ట్ పోన్ చేశారు, ఆపరేషన్ వాయిదా వేశారు. ఆ తర్వాత సిస్టర్స్ వస్తున్నారు, ప్రార్థన చేసిపోతున్నారు గాంధీ హాస్పిటల్ వచ్చి కూడా. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు క్రైస్తవులు కావాలనుకున్నారు. డాక్టర్ అయ్యా మీ దేవుడు మిమ్మల్ని కాపాడాడు, ఒకవేళ బాడీ కట్ చేస్తున్నట్టయితే, కరెంటు పోయినట్టయితే చాలా ప్రాబ్లం అయ్యేది, కాబట్టి కట్ చేయకముందే కరెంటు పోయింది, సగం కట్ చేశాకను లేదా ఆపరేషన్ మొదలు పెట్టాకను కరెంటు పోతే ఏముంది, ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది, ప్రాణాపాయం అయ్యేది, మీ దేవుడు కాపాడని చెప్పి నర్సులు వాళ్ళు అంతా చెప్తూ వచ్చారు మాకు. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా గాంధీ హాస్పిటల్ ఉండి కూడా ఎదురుగా ఆంజనేయ గుడికి వెళ్ళేవాడిని. వెళ్ళి పొద్దున పూట వెళ్ళి నమస్కారం చేసి వచ్చేవాడిని. ఎదురుగా గుడి ఇప్పటికీ ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది, నేనేం చేసేవాడిని, గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చేవాడిని. ఆ విధంగా నా భక్తి అట్లాగా కొనసాగుతూ వచ్చింది. హాస్పిటల్లో కూడా ఏదేమైనప్పుడు కూడా దేవుడి యొక్క ఏర్పాటు ఉన్నాను కదా. రెండోసారి మళ్ళీ ఆపరేషన్ దేవుడు సిద్ధపరిచాడు. సెకండ్ టైం ఆపరేషన్ చక్కగా జరిగింది, సక్సెస్ అయింది. మరి ఆ ప్రాబ్లం ఈనాటి వరకు కూడా ఆ ప్రాబ్లము రాలా. దేవుని స్తోత్రాలు. ఇక్కడికి ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వెనక పక్క అది ఆపరేషన్ చేశారు. ఆ ఊపిరితిత్తుల్లో 3 భాగాలు ఉంటుంది, ఒక భాగం కట్ చేశారు. ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ భాగం కట్ చేశారు. దేని కృప వల్ల అక్కడ ఆ రోజు డబ్బు పెద్ద ఖర్చు కాల. ఈరోజు ₹1,00,000 అయ్యేది ఆపరేషన్కి, నా యొక్క పైసా తీసుకోవాలి. ఆ విధంగా దేవుడు అద్భుతంగా మరి ఇటు యాక్సిడెంట్ అప్పుడు కానివ్వండి, ఇటు ఆపరేషన్ అప్పుడు కానివ్వండి, బ్లడ్ ఇంతంత బ్లడ్ పడింది. దేవుడిని నిజంగా కాపాడిపోతే ఏముంది. దేవుని స్తోత్రములు. ఈ విధంగా ఎందుకంటే ఇవన్నీ కూడా నేను రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు అర్థమైనాయి, అవును దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే, ఇంకా తల్లి గర్భంలో బడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు అనే మాటలు చదివినప్పుడు ఓహో అందుకు నన్ను కాపాడింది, అందుకని రక్షించుకుని, అందుకని నన్ను కాపాడింది అని అప్పుడు నేను అనుకుంటూ వచ్చాను. ఈ విధంగా స్లోగా ఎప్పుడైతే ఇది అయిపోయిందో, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, బాగైంది. ఆ తర్వాత చిన్నగా నేను కొద్దిగా వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే వింటూ ఉండేవాడిని అంతవరకే. కానీ నేను నా పోగులు తీయలేదు, నా భగవద్గీత ఉంటాయి కదా, మన దేవుడి పుస్తకం అవి చదవటం మానుకోలే. అట్లా చేస్తూ ఉన్నా హైదరాబాద్లో. కొన్నాళ్ళు మరి ఇంటికి వచ్చేసాము.
తర్వాత మళ్ళీ నేను 78వ సంవత్సరంలో మరి అప్పుడు మరి మార్చిలో తిరిగి మళ్ళీ నేను ఆ ఆఫీస్కి జాయిన్ అయ్యాను. మధ్యలో గ్యాప్ ఇచ్చాను, గుంటూరు వచ్చేసాం. ఆపరేషన్ అయింది కదా, హెల్త్ మళ్ళీ గుంటూరు వచ్చేసాం. మళ్ళీ మార్చిలో 78 మార్చిలో తిరిగి మళ్ళీ మరి వచ్చేసాం. వచ్చి జాయిన్ అయ్యాను హాస్పిటల్లో, మరి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. డ్యూటీలో తీసుకున్నారు బాగానే. తీసుకున్న తర్వాత కొద్ది కాలం ఉన్న తర్వాత ఏం చేశారంటే నన్ను ఉరవకొండ పంపించారు. ఉరవకొండ అంటే ప్రకాశం రాయలసీమ అన్నమాట, గుంటకల్లు. ఆ గుంటకల్లు దగ్గర ఉరవకొండ అక్కడ పంపించారు నన్ను, అనంతపురం డిస్టిక్. అక్కడ స్పిన్నింగ్ మిల్, మాది గవర్నమెంట్ వాళ్ళ స్పిన్నింగ్ మిల్లో అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. ఆ మిల్ స్పిన్నింగ్ మిల్, దారం తయారవుతుంది స్పిన్నింగ్ మిల్, అక్కడికి పంపించారు నన్ను. అక్కడ మేము ఉంటూ ఉండగా ఒక బ్రదర్ వచ్చేవాడు మా ఇంటికి, రోజు ప్రతి వారం వచ్చి ప్రార్థన చేస్తున్నవాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఇష్టపడేవాడిని కాదు. ఏంటి నేను లంచ్ టైంకి నేను వస్తాను, మళ్ళీ వచ్చి ఒకటే తలనొప్పి చేస్తున్నాడు, ఏదో వాకింగ్ చెప్తున్నాడు, తలనొప్పిగా ఉంది, ఏంటి గోలనుకొని నేను చాలాసార్లు నేను ఆయన కనపడకుండా ఉందామని దాక్కున్నా ఇంట్లో. లేడని చెప్పనేవాడిని. ఆయన ఒకసారి లోపల నేను లేడని చెప్పమన్నా. ఆఫీసులో అది ఫ్యాక్టరీ, వర్కర్స్ ఉంటారు, తలనొప్పితోటి ఇంటికి వస్తాను, నేను కసపుడికి వస్తాడు, మళ్ళా గురువారం వస్తాడు అని చెప్పేసి ఇంటికి లోపలికి వెళ్ళి లేడని చెప్పమన్నా. సిస్టర్ చెప్పలా. ఆయన సరే లోనికి వచ్చాడు, నన్ను చేపట్టుకుని బయట చేసుకొచ్చాడు. ఇదేంది అక్కడేమో అంత డిగ్రీ పై ఉద్యోగం చేసుకుంటే ఈయనేది నన్ను ఇట్టు పట్టుకున్నాడు అలా అనుకునేవాడిని. సరే ఏదైనప్పుడు కూడా ఏం చేస్తా వచ్చి కూర్చున్నా. చెప్పాడు, మళ్ళీ నాకు కోపం వచ్చేసింది, మళ్ళీ అది దిగమిందుకొని ఏంటండి ఏం చేయని చెప్పండి, నాకు టెన్షన్గా ఉంది, అక్కడ వర్కర్స్ తలనొప్పి, నాకు ఇక్కడ నీతో తలనొప్పి, విషయం చెప్పండి అని చెప్పన్నా. ఏం లేదు బ్రదర్, నవ్వుతున్నాడు, ఎంత సీరియస్ మాట అంత నవ్వుతున్నాడు ఆయన. సరే చెప్పాడు, వాక్యం చెప్పాడు. నాకు ఇక ఏం చేశాను, ఒక ఐడియా వచ్చింది నాకు, ఈయన ఎలా వదిలించుకోవాలి ఇంటికి రాకుండా అని. బ్రదరు, ఈ బైబిల్లో భారతదేశం పేరు ఉంటే చూపించు, నేను నమ్ముకుంటా. ఆ పేరు ఈ బైబిల్లో ఉండదు, మన బైబిల్ కాదు, మన సంస్థ కాదుగా ఇది, కాబట్టి భారతదేశం పేరు బైబిల్లో ఉంటే నేను నమ్ముకుంటానని చెప్పా. అది అలాగే ఉండదు, నేను చూపించడు, ఈ దెబ్బ ఇంత అయిపోద్ది, వెళ్ళిపోతాడు అనుకున్నా. ఆయన నవ్వాడు, నవ్వి చూపించాడు పేరు. ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో ఉంది కదా, ఎస్తేరు గ్రంథంలో ఆ పేరు చూపించాడు కదా. చూపించినప్పుడు ఇంకేం చేయాలి నేను మరి? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 414 పేజీ. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. హిందూ దేశమేనా ఇది, ఇంకే దేశమేనా? హిందూ దేశమే. ఇండియాలో ఇంగ్లీష్లో ఇండియా అని రాసుంటాడు. హిందూ దేశం మొదలుకొని అన్నాడు. హిందూ దేశం పేరుందిగా. అవునా, అయితే ఇక నేను కమిట్ అయిపోయాను, ఈ పేరు చూపిస్తే నమ్ముకుంటాను, ఇక నన్ను వదిలిపెట్టలా. నేను కమిట్ అయిపోయా, నాకు నోట్లోంచి మాట రావట్లా. ఇక ఆయన నవ్వాడు. ఇక 4 దీని ఆధారం చేసుకుని సువార్త చెప్పాడు. యేసు అందరికీ ప్రభువయ్యా, ఆయన మన ఆసియా ఖండంలో జన్మించాడు, బెత్లెహేములో జన్మించాడు, ప్రపంచాన్ని నడిబొడ్డినటువంటి ఆ యొక్క బెత్లెహేములో ఆయన జన్మించాడయ్యా అని చెప్పేసి సువార్త చేయటం మొదలుపెట్టాడు. ఇక నాకు నో వాయిస్, ఇక ఏం మాట్లాడలేదు. ఐ హ్యావ్ టు ఒబే, తప్పదు, ఇక ఒబే కావాల్సిందే. ఇది చూపించాడుగా, దాన్ని తగ్గట్టు వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. ఇక లాభం లేదులే. ఇక ఎస్ కరెక్టే. అప్పుడు నాకు కోపం పోయింది, నాకు టెన్షన్ పోయింది. ఈ వాక్యం చెప్తుంటే నాకు కొద్దిగా రియలైజేషన్ వస్తూ ఉంది. కొన్ని చెప్పినప్పుడు నాకు కొద్ది కన్విక్షన్ వస్తుంది, హృదయం వస్తుంది. కన్విక్షన్ అంటే ఉప్పుదల వస్తుంది హృదయంలో. అది చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇంకొక వారం వచ్చాడు. ప్రతి గురువారం వస్తాడు. గురవకొండలో బైబిల్ స్టడీ చేసుకోవడానికి వస్తాడు. మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం ఇప్పుడు వస్తాడు. కొన్ని గృహాలు దర్శిస్తాడు, సాయంత్రం బైబిల్ స్టడీ అట్లా వస్తాడు. ఎక్కడి నుంచి? గుంటకల్ నుంచి వస్తాడు. గుంటకల్ సేవకుడు ఆయన, బేర్షి ప్రార్థనా మందిరం. అట్లా మా ఇంటికి వస్తున్నాడు, గురువారం వస్తుంటాడు. ఇట్లా వస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. చివరికి మరి దేవుడు నన్ను కూడా దర్శించాడు. ఆయన ఆ పాపలు కూడా క్షమించాడు. నేను అడిగాను. కన్విక్షన్, అలాగనే కన్ఫెషన్,
సాల్వేషన్. ఒప్పుకున్నాను, నా ఒప్పుదల వచ్చింది, క్షమాపణ అడిగాను, రక్షణ ఇచ్చాడు కదా. అది రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుతున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమన్నా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొనని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. అలాగే జరిగింది. నేను ప్రభు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ఒప్పించాడు, ఆయన వాక్యం చెప్పాడు. యేసు పరిశోధనకి పవిత్ర పరిశుద్ధయ్యా, ఇదే మాట మా వాళ్ళు కూడా చెప్తా వచ్చారు, సిస్టర్ కూడా చెప్తా వచ్చారు ఇదే మాట. ఆయన వివరంగా సువార్త చెప్పాడు, భారతదేశం పేరు చూపించాడు, వాక్యం చెప్పాడు, చెబుతున్నాడు, వారం వస్తున్నాడు. చివరికి మరి ఒక 82వ సంవత్సరం మార్చి నెలలో మరి నేను కూడా ఒప్పించబడి నా పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుక్కొని వాక్యానుసారంగా బాప్తిసం కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. గుంటకల్ బేర్షిబా ప్రార్థనా మందిరంలో నాతో పాటుగా కొంతమందికి బాప్తిసం ఇచ్చినవాడుగా ఉంటూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు మరి నన్ను దర్శించిన వాడుగా ఉంటూ వచ్చాడు, నా పాపాలు క్షమించిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఆయన నన్ను క్షమించి కనికరించి రక్షణ సంతోషం, రక్షణానందం నాకు ఇచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ విధంగా దేవుడు మరి నన్ను రక్షించుకున్నవాడుగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇక అన్ని కూడా కొన్ని సరి చేసుకున్నాను, సరిదిద్దుకున్నాను, కొన్ని సంగతులు కూడా సరి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సర్వాధికారమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆ యొక్క ఉరవకొండ, అక్కడ ఆ మండలం, అది ఉరవకొండ మండలం, అక్కడ ఉన్నప్పుడు నేను రక్షించబడ్డాను. 82వ సంవత్సరం మార్చి నెల, డేట్ గుర్తులేదు. అప్పుడు బాప్తిసం తీసుకున్నాను నేను అక్కడ అక్కడ. అది తీసుకున్న తర్వాత మరి కొంతమంది ఏం చేశారు, ఉద్యోగం చేసే రోజుల్లో 100 రూపాయలు 200 రూపాయలు జోలు పెడతారు. వచ్చి ఉద్యోగం ఇప్పిస్తే ఒక 2 వచ్చి జాబ్ అనుకోండి, ఇప్పిస్తే వర్కర్ గాను ఏదో తీసుకుంటాను, 100 రూపాయలు జోలు పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా తర్వాత ఇచ్చేసారు. ఆ విధంగా సంగతి సరి చేసుకునేవానుగా ఉంటూ వచ్చాను. ఈ విధంగా సర్వాధికారమైన దేవుడు ఆయన మనం రక్షించగలడు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక పక్క విగ్రహారాధికుడిని, అనేకమైనటువంటి మరి భక్తి పారంపర్యం కొనసాగుతున్న వాడిని ఆయనను కనికరించాడు, క్షమించిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఆదామాలు పాపం చేశారు, ఏందని తినకుండా పండు తిన్నారు అంతే. ఒక ఛాన్స్ ఇవ్వచ్చుగా, ఇవ్వలా. వాళ్ళు తెలిసి చేశారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేవుడు రోజు చోట మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు, తిన్నారు. అందుకు దేవుడు ఏం చేశాడు, సెకండ్ ఛాన్స్ ఇవ్వాల, 2వ ఛాన్స్ ఇవ్వాల, వాళ్ళకి పంపించేశాడు బయటికి. చూసారా? ఎందుకంటే దేవుడికి వాళ్ళకు సంబంధం అలాంటిది. ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయినా కానీ ఆదామావులు ఆ విషయంలో తప్పారు. అందుకే దేవుడు వెంటనే మళ్ళీ ఏమాత్రం కూడా పనులు ఒకసారి కాగండి అని చెప్పి అల్లా పంపించేశాడు బయటికి. చెరువు సొక్క తుడికి పంపించాడు, బలి అర్పించి చెరువు సొక్క తుడికి పంపించాడు, జంతువుని వధించి. అది ఆయన కృప. ఆయన కోపంలో ప్రేమ ఉంది, ఆయన కోపంలో పరిస్థితి ఉంది, ప్రేమ ఉంది. అది పౌలు విషయంలో ఏం చేశాడు, క్షమించాడు. తెలియచేసాడు, క్షమించాను అన్నాడు. మరి నా జీవితంలో దేవుడు క్షమించాడు, కనికరించాడు. హైదరాబాద్లో అక్కడ బాప్తిసం తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఎప్పుడు అక్కడ మాకు అలవాటైంది ఉరవకొండలోనే. అప్పటి వరకు కూడా పెద్ద మందిరానికి పోయేవాడిని కాదు. మన ఇబ్రహీం సహవాసము ఆ ఉరవకొండలోనే ఆరంభమైంది నాకు తెలిసింది. అలా హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ వచ్చి షాపూరు అక్కడ ఉన్నాము. మేము కొంతకాలం చింతల్లో ఉన్నాము. తర్వాత షాపూర్ వెళ్ళాము. ఆ తర్వాత షాపూర్లో బేతల్ ప్రార్థనా మందిరంలో మేము స్థిరపరచబడ్డాం. ఆ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ స్టేట్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆప్టెక్స్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ అనమాట అది. అక్కడ మా ఆఫీస్, హెడ్ ఆఫీస్ హ్యాబిట్స్లో ఉంటుంది. ఉండేదేమో జీడిమెట్లో ఉంటాం. అప్పుడు నేను చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా సహవాసము బేతల్ ప్రార్థనా మందిరం ఉంది అక్కడ. అందరం మేము కొనసాగిపోతూ వచ్చాం. ఆ విధంగా మరి అక్కడ పరిచర్యలో కొనసాగిపోతున్నటువంటి దినాల్లో దేవుని యొక్క పరిచర్య చేసుకుంటుండేవాళ్ళం. ఈ విధంగా దేవుడు మరి అనేక పరిస్థితుల్లో మరి మరి బాగాలేనప్పుడు, సిస్టర్కి బాగాలేనప్పుడు, అనేక పరిస్థితుల్లో, అనేక రోగాల్లో, బలహీనతల్లో దేవుడు అద్భుతంగా మనం కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రాలు. మాకు 4 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బాగోడు,
మిగిలినటువంటి ముగ్గురు బెంగళూరులోనే ఉన్నారు. ముగ్గురులో కూడా ఇద్దరు సేవలో ఉన్నారు. 4వ అబ్బాయి 2వ అబ్బాయి సేవలో ఉన్నారు కదా. 2వ అబ్బాయి పేరు ప్రకాష్, హోసూరులో ఉన్నాడు సేవలో. ఆ అబ్బాయికి 2 మగపిల్లలు. 4వ అబ్బాయి డేవిడ్ బెంగళూరులో ఉన్నాడు, వాళ్ళకి ఆయనకి 2 అమ్మాయిలు. 3వ అబ్బాయి రవి, అలాగే రిబికా. వీళ్ళు కూడా మామూలుగా ఉద్యోగం చేసుకుంటా పార్ట్ టైం సేవ చేసుకుంటూ ఉంటారు, సంఘాలు పరిచయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుడు ఆ విధంగా మరి వాళ్ళ సేవలు కొనసాగిపోతూ ఉన్నారు. ఈ విధంగా మరి ఉద్యోగం చేసుకుంటూ నేను కూడా సేవల పరిచయం పాల్పొందుతూ ఉన్నాను. ఒక సందర్భంలో మజిలీపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయాం. మజిలీపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దేవుడు అక్కడ మాట్లాడుతూ ఏం మాట్లాడు చూడండి. మజిలీపట్నం ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చును, నేను నిన్ను విడువనని చెప్పగా. ఆ వాగ్దానం అది 87లో. నేను నీకు చెప్పింది నిన్ను విడువను అని చెప్పాడు. ఏమిటి నెరవేర్చాలి, ఏమనుకుంటున్నాడు నా విషయంలో? దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఆయన ఉద్దేశం సంకల్పం అయి ఉందేమని మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఎలా సేవకు వచ్చానో మనకు 4 మాటలు మనకు చెప్తాను. కాబట్టి 87 వచ్చిన వాగ్దానము మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే మేము ఇద్దరం కూడా ఏమండి సేవ కోసం పిలుస్తున్నాడు, అందుకే ఆయన ఉద్దేశం ఉంది ఈ పట్ల, ఆయన విడవను అంటున్నాడు నిన్ను మరి అని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మరి మాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. 87లో దేవుడి వాగ్దానం ఇచ్చాడు. సేవ విషయమని దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. కానీ లోబడ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ సేవాడు చేస్తాము, సేవలు కష్టాలు శ్రమలు బాధలు ఉంటాయి, మళ్ళీ సమస్యలు ఎందుకని చెప్పేసి లోబడ్డ. 87లో దేవుడు పిలిస్తే సేవకు 96 లోబడ్డ. 10 సంవత్సరాలు సుమారుగా గ్యాప్. ఈ దేవుడు ఎప్పుడైతే సేవ విషయంలో కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు దానికి లోబడకపోతే మనం డిలే చేసామనుకోండి, కొన్ని మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, కొన్ని కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లోబడితే ఆశీర్వాదం, లోబడకుండా మనం గ్యాప్ ఇచ్చినా, పెండింగ్ పెట్టినా, తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్ చేసినా కొన్ని శ్రమలు కొన్ని పొందాల్సిందే. కాబట్టి మేము చాలా ఇబ్బందులు అనుభవించాము, శ్రమలు కష్టాలు అనుభవించాము. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు చాలా నష్టాలు అనుభవించాము, ఇటు ఉద్యోగరీత్యా కానివ్వండి ఎట్లయినా సరే. అయినప్పుడు కూడా 87 నుంచి 96 సంవత్సరంలో మరి మేము గుంటూరు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాం. బట్టిప్రోలు ట్రాన్స్ఫర్ అయ్యాం. బట్టిప్రోలు అసిస్టెంట్ మేనేజర్గా మళ్ళీ నన్ను ప్రమోట్ చేశారు అక్కడికి, బట్టిప్రోలుకి. గుంటూరు జిల్లా బట్టిప్రోలు, మాది గుంటూరు దగ్గరే. 96లో వచ్చాము బట్టిప్రోలుకి, అక్కడ చేశాం. అంతకుముందు ఒంగోలు చేశాము, తర్వాత మచిలీపట్నం, తర్వాత ఒంగోలు, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ బట్టిప్రోలు చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బట్టిప్రోలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గుంటూరు సీఎంకి వస్తూ పోతూ ఉన్నాము. గుంటూరు అప్పుడు దేవసాయం గారు ఉన్నారు సీఎంలో. వస్తూ పోతూ ఉన్నాము, పరిచర్య గురించి, సేవ గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. చేసుకుంటూ ఉన్న సమయంలో ఇక దేవుడు మరి ఇంకెక్కువగా ఒత్తిడి చేస్తున్నాడు పరిచర్య గురించి. ఒకసారి ఇట్లా వర్షాకాలము బట్టిప్రోలు నుంచి వస్తాను, ఇంటికి వచ్చాను. అది బాగలేదు, వర్షం మరి తడిసాను, కొద్దిగా బాగలేదు, ఆయాసం ఎక్కువైపోయింది, మరి ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వచ్చి పడుకున్నాను, ఆయాసం తగ్గట్లేదు, కంట్రోల్ కావట్లేదు. ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఇంజక్షన్ కూడా చేయించుకున్నాను, ఏం కంట్రోల్ కావట్లా. అసలు ఏమీ ఊపిరాట్లేదు, ఎక్కడో ప్రాణం పైన పోయేట్టుగా ఉంది. నేను పడుకుని ఉన్నాను, అంత నిద్రపోయాను. నేను ఒక్కడిని మిగిలిపోయాను బెడ్ మీద, ఇబ్బంది లేదు, యాకోబులాగా ఒక్కడిని మిగిలిపోయాను. అంత నిద్రపోయారు. నేను ఒక్కడిని, ప్రభువా ఇంత పరిస్థితి బాగలేదు, నాకు ఆయాసం ఎక్కువైపోతుంది, ప్రాణం పైనే పోతుంది, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రభువా మరి నీ చిత్తమైతే నేను బతికుంటే నేను సేవ చేస్తాను, ఈ ప్రాణాపాయం తప్పించయ్యా, నేను బతికితే మాత్రం నేను నీ సేవ చేస్తాను, తీర్మానం చేసుకుంటానని. ఆ రాత్రి దాదాపు 12 అయిపోయింది. అప్పుడు తీర్మానం చేసుకున్నా. తీర్మానం చేసుకున్నాక అప్పుడు నెమ్మది వచ్చింది, నాకు అసలు నిద్ర పట్టింది, నాకు ఆయాసం తగ్గింది, నిద్ర పట్టింది. ఆ తీర్మానం అది 96 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తారీఖు. 96 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తారీఖు. అప్పుడు మేము రైలుపేటలో ఉన్నాం అద్దెకి. అప్పుడు ఆ రాత్రి తీర్మానం చేసుకున్న సేవ విషయమై అప్పుడు నెమ్మది వచ్చింది.
10 సంవత్సరాలు వెనకాడుతూ వచ్చాము, లోపట్లేదు. ఆ తీర్మానం కొంత నాకు నెమ్మది వచ్చింది. తర్వాత వాళ్ళని లేపాను. తర్వాత తెల్లారిపోతే వాళ్ళు లేపలేక తెల్లారిపోతే చెప్పాను, సిస్టర్కి చెప్పాము, ఇద్దరు ప్రార్థన చేసుకున్నాము. అక్టోబర్ 4వ తారీఖు 3 రోజుల పాటు ప్రార్థన చేసుకున్నాము. అక్టోబర్ 4వ తారీఖున రిజైన్ లెటర్ రాసి ఆఫీసులో ఇచ్చాను. రిజైన్ లెటర్ రాసి ఇచ్చాను. వాళ్ళు ఒప్పుకోలే. ఇదేంటే ఇప్పుడే రిజైన్ చేస్తున్నావు ఏంటి, ఉద్యోగం చేసుకుంటాను. అయినప్పుడు కూడా మరి దేవుడు నాకు చెప్పాడండి, ఇప్పటికే నేను 10 సంవత్సరాలు ఆలోచన చేశాను సేవ విషయంలో, కాబట్టి ఇక నేను ఉండను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడిని బతికించాడు. ఆయాసం ఉంటే ఏముంది, క్షణాల్లో పోద్ది ప్రాణం. హార్ట్ ఏమైపోద్ది, అరెస్ట్ అయిపోద్ది. అరెస్ట్ అయిపోద్ది. హార్ట్ అటాక్ ఎలాగో ఆయాసం కూడా ఎక్కువైపోతే ఏమైపోద్ది, హార్ట్ అరెస్ట్ అయిపోద్ది. చాలా ప్రమాదం. దేవుడు అద్భుతంగా రాత్రి దేవుడు కాపాడాడు. సరే, ఏదైనప్పుడు కూడా దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు అని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు డౌట్స్ ఉన్నాయి. ప్రభా, నేను ప్రార్థన చేసుకోవడం అంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు, నేను 2 ప్రశ్నలు అడిగా. 3 నాది వేరే వాళ్ళది. 2 ప్రశ్నలు అడిగా. ప్రభా, ఎప్పుడు సేవకు రావాలి అని అడిగా. నేను మాట్లాడుతాను ఆయనతోటి. ఏమన్నాడు? రైట్ నో అన్నాడు. ఏమన్నాడు? రైట్ నో. నాకేంటంటే మాకు విఆర్ఎస్ ఇస్తామన్నారు, మా కార్పొరేషన్ క్లోజ్ చేస్తామన్నారు, విఆర్ఎస్ ఇస్తామని చెప్పారు. డబ్బులు వస్తాయి, డబ్బులు సేవకు వెళ్దాం నా ప్లాన్. ఆయన ఏమంటున్నాడు? రైట్ నో అన్నాడు. అమ్మో, ఇప్పుడే రావాలా? డబ్బులు వస్తాయి ప్రభా, డబ్బులు తీసుకుని సేవకు వస్తాను నేను అనుకున్నా. నో, రైట్ నో. 2వ క్వశ్చన్ అడిగా. వాట్ అబౌట్ చిల్డ్రన్? పిల్లల విషయం ఏంటి? చిన్నపిల్లలు. ఐ విల్ టేక్ కేర్. నేను చూసుకుంటాను. అరణ్య యాత్రలు 5 లక్షల మంది పోషించడం మిమ్మల్ని పోషించలేనా అనేటువంటి మళ్ళా సమాధానం. అది మాట్లాడాను. ఇక ఆ దర్శనం అయిపోయింది. నాకు డౌట్స్ 2 పోయినాయి, తీరిపోయినాయిగా. డౌట్స్ 2 తీర్చేశాడుగా. నాకు క్లియర్ అయిపోయింది. ఇంకా క్లారిటీ వచ్చేసింది. సేవలో పిలుపులో క్లారిటీ వచ్చేసింది. పిలుపులో ఒక స్వచ్ఛత వచ్చేసింది. వెంటనే నేను మరి క్షమాపణ కోరుకొని తెల్లారి మళ్ళీ తిరిగి సేవ కొరకు తీర్మానం చేసుకొని రిజైన్ లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఒప్పుకునే తర్వాత నిదానంగా గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఆ తర్వాత అక్కడ సేవకులతో మాట్లాడాను. ఆయన ఎబ్రోన్కి తీసుకెళ్ళాడు. 97 సంవత్సరం అంతా ఎబ్రోన్లో ఉన్నా. అప్పుడు జీటీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పిలుపు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, జీటీ నాగకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అప్పుడు దాదాపుగా సంవత్సరం అంతా ఎబ్రోన్లో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు 98లో మైసూరు పంపించారు. ఫస్ట్ పరిచర్య మైసూరు. అక్కడ ఏం బ్రదర్ మీరు మైసూరు వెళ్తారా? ఇంగ్లీష్ వాకింగ్ చెబుతారా? అప్పుడు నేను ఎప్పుడు చెప్పలా. చెబుతా అన్న. దేవుడు అట్లా ఇచ్చాడు మాట. చెబుతానన్నా అన్న. ఓకే అని పిలుపు గారి యొక్క దీని మీద ఆయన చక్కగా బ్యాచులర్ ఉన్నాడు. అక్కడ బ్యాచులర్ ఉన్నాడు, ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ కార్డు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఆ టైంలో ఆయన ఆ బ్యాచులర్ని ట్రాన్స్ఫర్ చేసి మా ఫ్యామిలీకి మమ్మల్ని పంపించారు మైసూరు 98లో. 3 years అక్కడ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతంగానే వాడుకుంటూ వచ్చాడు. చేతిలో తెలుగు బైబిల్, చెప్పేదో ఇంగ్లీష్లో. తెలుగు బైబిల్ చేతిలో తెలుగు బైబిల్ ఉంటుంది, మాకు చెప్పేది మాత్రం ఇంగ్లీష్లో. అట్లా దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రములు. ప్రయోగాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఈ విధంగా సర్వాధికారి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అక్కడ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కడప జిల్లాకు వచ్చాము, జట్టివారిపల్లి. అక్కడ 3 సంవత్సరాలు అక్కడ రాయలసీమ యూత్ మీటింగ్ కూడా జరిగింది. పూర్ణచంద్ర గారు అట్లా ఎక్కువగా వస్తుండేవాళ్ళు. అక్కడ ఆ విధంగా అక్కడ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సుమారు కుడియాడంగా నెక్స్ట్ ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర కొప్పరిపాడుకు వచ్చాం. వినుకొండ దగ్గర, అప్పుడే వినుకొండ దగ్గర తిమ్మోతి వీళ్ళంతా పరిచయం అయ్యారు. అప్పుడు కొప్పరిపాడులో దాదాపు 12 సంవత్సరాలు ఉన్నాం అక్కడే. అప్పుడు మందిరం, పూరి మందిరం. తర్వాత మేము వెళ్ళాక మందిరం కట్టడం జరిగింది. దేవుని స్తోత్రాలు. అక్కడ దాదాపు 12 సంవత్సరాలు అక్కడే పెళ్ళిళ్ళు అవ్వటం అందరూ అక్కడ జరిగిపోయింది. 11.5 సంవత్సరాలు అనుకోండి సుమారుగా. కుడియాడికి 11.5 సంవత్సరాలు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్కాపురం 1 సంవత్సరం ఉన్నాం. తర్వాత గుంటూరుకి మేము ఇక్కడికి వచ్చాం. గుంటూరు మొట్టమొదట గుంటూరుకి క్రోసూరుకి వచ్చాం. క్రోసూరు సంవత్సరం 1.5 years ఉన్నాం క్రోసూరులో, 1.5 సంవత్సరం. ఆ తర్వాత వెంగళాపాలెం సంవత్సరం. ఆ తర్వాత ఇప్పుడు పెద్దపాలెంలో సంవత్సరం. రేపటికి ఆగస్టుకి సంవత్సరం పూర్తి అయింది. అంటే గుంటూరు జిల్లా సేవ మాత్రం 1.5, 2.5, 3.5 years గుంటూరు జిల్లాలో మా సేవ జరగటం. ప్రకాశం జిల్లాలో 14 సంవత్సరాలు, కర్ణాటకలో 3 సంవత్సరాలు, రాయలసీమలో 3 సంవత్సరాలు. కాబట్టి ఈ విధంగా 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను.
మిగిలినటువంటి ఏదైతే అవసరం దాటిపోయింది సేవకు వచ్చి కూడా. ఈ విధంగా ఆ స్థలాల్లో మందిరాలు కట్టబట్టం, కుటుంబాలు ఆదరించబట్టం, కుటుంబాలు కట్టబట్టం, ఎంతోమంది ఆదరించబడ్డారు, ఎంతమంది బలపరచబడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు. మా గొప్పతనం కాదు, కానీ ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు, ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఆయా స్థలాల్లో అయోగ్యున పాత్ర నన్ను కూడా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి అటు సేవకు ఆ విధంగా నన్ను పిలుచుకున్నాడు దేవుడి స్తోత్రం. రక్షించబడే విషయంలో కూడా నేను ఆలస్యం చేశాను, సేవ విషయంలో ఆలస్యం చేశాను. ఏదైనప్పుడు కూడా దేవుడు తన కృప చేస్తారా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. అందుకన్నాడు, నేను విడిచిపెట్టను, ఐ కెనాట్ లీవ్ యూ, విడిచిపెట్టను నేను అని చెప్పి అన్నాడు. నేనే కాడికి తప్పించుకోవాలని చూస్తున్నా, సేవ తప్పించుకోవాలని చూస్తున్నా, కానీ ఇక్కడ పట్టుకున్నాడు, నువ్వు రావాలి సేవ. అక్కడ ఆనాడు తీర్మానం చేసుకోబట్టి ఎబ్బోని ఏకభేదం తీర్మానం చేసుకున్నాడో ఒక్కడే మిగిలిపోయాడు కాబట్టి అంత పెనుగాడాడు. లేకపోతే కుదిరేది కాదు, అవకాశం దొరికేది కాదు. ఒక్కడు కాబట్టి పెనుగాడాడు దేవుడు వచ్చి. అలాగే ఒంటరిగా ఉన్నాను కాబట్టి దేవుడు అక్కడ స్పందించాడు. ఆ విధంగా సేవ, ఆ విధంగా పరిచర్య, ఈ విధంగా సంఘాలు కొనసాగుతూ వచ్చింది. దేవుడి స్తోత్రములు. ఇంకా ఇక్కడ బెంట్కి ఎవరైనా సరే నన్ను నువ్వు రక్షించగలడు, నన్ను రక్షించిన దేవుడు నేను రక్షించగలడు. కానీ సేవ విషయం కానీ రక్షణ విషయం కానీ ఇంకా తీర్మానం ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, డిలే చేస్తూ ఉంటే తీర్మానం చేసుకో, రక్షణ కొరకు తీర్మానం చేసుకో, దేవుడు సేవ విషయం తీర్మానం చేసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విధంగా మరి మా ఇంట్లో ఇంకా రక్షణ ఎవరు ఉన్నారు, మా బ్రదర్స్ అందరూ రక్షణ లేని వారు ఉన్నారు, మా కుటుంబం రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. మా గుంటూరే శారదకాలం మా హౌస్ కూడా ఉంది ఒకటి. ఈ విధంగా గుంటూరులోనే పెరిగాము, గుంటూరు చదువుకున్నాము, ఉద్యోగాలు హైదరాబాద్ చేశాము, తర్వాత సేవ బెంగళూరు స్థలాలు జరిగించూ వచ్చాము. ఈ విధంగా మా పట్ల, మా పిల్లల పట్ల కూడా దేవుడు కన్నా కృప చూపుతూ అనేక పరిస్థితులు గుండా దేవుడు తీసుకుని వస్తున్నాడు, కాపాడుతూ భద్రపరుస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రములు. ఇక్కడటువంటి సంఘం పరిచర్య సేవ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం.